హాయ్ ఫ్రెండ్స్. నేనైతే మళ్ళంటూ దూసేసానండి. ఎందుకంటే మనకిప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా! సో, మల్లెంట అనేది పూలు పూయడం స్టార్ట్ చేస్తదనమాట. ఇదేంటనుకుంటున్నారా? తుమ్మి పూలనమాట. తుమ్మి పూలు శివుడికి చాలా ఇష్టమండి. వాటితో ఆరాధిస్తే శివుడికి చాలా ఇష్టం అంటారు. సో, అది అందులో మొక్కొచ్చిందనమాట. అందుకని మీకు చూపిస్తున్నాను. చూసారు కదా! ఇప్పుడు 2, 3 డేస్ తర్వాత నేను కట్ చేసినప్పుడు వీడియో తీయలేదండి. మర్చిపోయాను. తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మనకి చిగురనేది స్టార్ట్ అయిందనమాట. సరే దగ్గరికంటూ జూమ్ చేసి చూస్తే కొంచెం కొన్ని వాటిలకి చిగురొచ్చింది. కొన్ని వాటిలకి చిగురుతో పాటు మొగ్గ కూడా తొడిగిందండి. సో, కొన్ని రోజులు వెయిట్ చేశాక మీకు వీడియో షేర్ చేద్దాము అని చెప్పేసని ఆగాను. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి చూశాననమాట. పెరిగినాయా లేదా అని చెప్పి. నెక్స్ట్ మీకు తుమ్మి పూలన్నాను కదండీ! ఇలా రేఖలుగా పూస్తాయన్నమాట అవి. శివుడికి బాగా ఇష్టం అనమాట. మీకు పువ్వు చూపిద్దామని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలాగా రేఖల కింద పూస్తాయండి. ఇదివరకు ఎక్కువ గెడ్డి పూలు అనేవారు. కానీ అది శివుడికి బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మల్లంటూ చిన్న చిన్న మొగ్గలండి. భలే క్యూట్‌గా చిగురులోంచి 3 మొగ్గలు అలా వేసుకుంటూ వచ్చినియి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా! కానీ పువ్వులు మాత్రం ఏంటో చిన్నగా పూస్తున్నాయి. అంటే బలం నేను వెర్మి కంపోస్ట్ గానీ ఏమీ వాడట్లేదండి. యాక్చువల్‌గా మొక్కలు కూడా తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా ఎక్కువైపోయినాయి. ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నాననమాట మా ఇంటి దగ్గరలో. చూసారా మొగ్గలు చూసారా? ఇంకో 4 డేస్, 5 డేస్ తర్వాత అనమాట ఇదంతా. చూసారా మంచిగా ఆకులొచ్చి గ్రోత్ పెరిగి మొగ్గ కూడా పైకి ఎదిగినియి చిగుర్లొచ్చి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మొగ్గ తొడిగి మంచిగా పువ్వులు పూస్తే మంచిగా అనిపిస్తది గదా! చూడటానికి, మనం పెట్టుకోవడానికి, పూజకి కూడా ఉపయోగపడతాయి. మెయిన్ ఇప్పుడైతే పూజకే వాడుతున్నానండి. ఎందుకంటే ఎక్కువేం పూయట్లేదు గదా! మొగ్గయితే తొడిగింది. బట్ రోజుకొక 10 పూలు అట్లా పూస్తున్నాయి అంతే. ఇంక దేవుడికి వాడేస్తున్నాననమాట. కానీ స్మెల్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది. మంచిగొస్తుంది స్మెల్. మీకు పువ్వులు కూడా చూపిస్తాను. చూసారు కదా! ఇది ఇంకొక 4 డేస్ తర్వాత అనమాట. పువ్వులు కోసి చూపిస్తున్నాను చూడండి. కానీ చిన్నగా ఉన్నాయి పువ్వులు. నేనైతే వర్మి కంపోస్ట్ కానీ ఏమీ వేయట్లేదు. జస్ట్ వాటర్ అనేది పోస్తున్నాననమాట. చూసారా ఎన్ని మొగ్గలున్నాయో. ప్రతి దానికి మొగ్గుందండి. ఇంకా నేను ఇవి ఒక 2, 3 డేస్ తర్వాత చూపిస్తున్నా. అంటే మొగ్గ ఆల్రెడీ కొన్ని పూలు కోసేసిన తర్వాత కోయకముందు ఇంకెన్ని పూసుంటాయో అర్థం చేసుకోండి. ఇలాగా మనం సమ్మర్ టైంకి మనం రెడీ అయితే మొక్కలకి మంచిగా పూలనేవి పూస్తాయండి.